26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. త్రివిక్రమ్ గాడ్ ఆఫ్ వార్ ఎలా ఉండబోతోంది? కొత్తగా ఈ సినిమాలో కార్తికేయుడి గురించి మాటల మాంత్రికుడు ఏం చెప్పబోతున్నారు? చరిత్రలో తెలియని నిజాలు ఈ సినిమాలో చూపించబోతున్నారా? తమిళ కాంట్రవర్సీ గురించి గురూజీ లైట్ తీసుకున్నారా? అసలు తారక్తో ఎలాంటి మైథలాజికల్ సబ్జెక్ట్ త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారు? ఈ జనరేషన్ దర్శకులలో పౌరాణికాల గురించి త్రివిక్రమ్కున్నంత పట్టు మరో దర్శకుడికి లేదు. ప్రతి సినిమాలోనూ పురాణాలతో ముడిపెడుతూ మాటలు రాస్తుంటారు ఈయన. అలాంటి దర్శకుడి నుంచి నిజంగా ఓ మైథాలజీ సినిమా వస్తే ఎలా ఉంటుంది? అందుకే కార్తికేయుడిపై గురూజీ ప్రకటించిన గాడ్ ఆఫ్ వార్ సినిమాపై అంత ఆసక్తి, అన్ని అంచనాలున్నాయి. ఉత్తరంలో జన్మించి దక్షిణంలో ఆరాధించబడి దేవుడు అనే కాన్సెప్ట్తోనే త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమా రానుంది. దీని చుట్టూనే వివాదం రాసుకుంది. కానీ పూర్తి కథను ఇప్పటివరకు మేకర్స్ చెప్పలేదు. ఇందులో కార్తికేయుడి గురించి ఎవరికీ తెలియని రహస్యాలు, విషయాలు ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఆయన జన్మ రహస్యంతో పాటు యుద్ధాలపైనే ఎక్కువగా గురూజీ ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆదర్శ కుటుంబంతో బిజీగా ఉన్న త్రివిక్రమ్ డిసెంబర్ నుంచి గాడ్ ఆఫ్ వార్ షురూ చేయనున్నారు. ఆలోపు తారక్ కూడా డ్రాగన్ షూటింగ్ నుంచి ఫ్రీ కానున్నారు. ఈ సినిమాను హారికాండ్ హాస్ని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మొత్తానికి కార్తికేయ స్వామి గురించి ఎన్నో రహస్యాలను ఇందులో చూపించాలి అనేదే త్రివిక్రమ్ ప్రయత్నంగా కనిపిస్తోంది. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.